కూటమి ప్రభుత్వం విద్యారంగ వ్యతిరేకత విధానాలతో పాల్పడుతుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అందించాలన్నారు. అలాగే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలన్నారు. విద్యారంగం సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ఎయిడెడ్ జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలు నిర్వీర్యం చేస్తున్న జీవో నెంబర్ 42, 35లను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎం కిరణ్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నా పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాన్నర గడుస్తున్న విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంది. దానికి నిరసనగా ఈరోజు కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపట్టాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయలు వసతి దీవెన, విద్యా దీవెనతో పాటు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అవి తక్షణమే విడుదల చేయాలని, పరీక్షలు రాబోతున్నాయి, కాలేజీ యాజమాన్యాలు మీరు పెండింగ్లో ఉన్న ఫీజు కడితేనే మేము ఎగ్జామ్స్ రాయనిస్తామని చెప్పి ఈరోజు విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో జీవో నెంబర్ 77ని నేను వచ్చిన 100 రోజుల్లో రద్దు చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఈరోజు సంవత్సరాన్నర గడుస్తున్న ఆ హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు. ఈరోజు ఎంసీఏ, ఎంటెక్, ఎంబీఏ, పీజీ కోర్సులకు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో చేరేటువంటి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రాదనేటువంటి దాంతో ఉన్నత విద్యను పొందేటువంటి అవకాశాన్ని కోల్పోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు మహిళలకు ఇస్తున్నట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఫ్రీ బస్ పాసులు ఇవ్వాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాం. ఎయిడెడ్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ప్రతి హాస్టల్ విద్యార్థికి నెలకి 3,000 రూపాయలు మెస్ బిల్లుని ఇవ్వాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా ఈ డిమాండ్ల మీద కలెక్టరేట్ల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరుగుతుంది. ఈ కలెక్టరేట్లతో కనుక ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే వచ్చే నెలలో సెప్టెంబర్లో విజయవాడలో మహాధర్నా పేరుతోటి పెద్ద ఎత్తున కూడా విద్యార్థులందరం కూడా విజయవాడ వెళ్తాం. కాబట్టి ఈ సమస్యలన్నింటిని కూడా పరిష్కరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.